కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ కాంగ్రెస్ డ్రామాలు ఆడుతున్నాయన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. పేదల జీవితాలతో చెలగాటం ఆడుతున్న సీఎం రేవంత్ రెడ్డి కోర్టులు చెప్పిన ఫాతిమా కాలేజ్ ఎందుకు కూల్చట్లేదని ప్రశ్నించారు. పేదల ఇళ్లు మాత్రం వెంటనే కూల్చేస్తున్నారన్నారు రామచంద్రరావు. బీఆర్ఎస్ బృందము కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర వెళ్ళడము, ఒకరు కాళేశ్వరం అనడము, ఇంకోరు కూలేశ్వరం అంటాము. కానీ ప్రజలకు తెలుసు ఇద్దరు కలిసి పెద్ద డ్రామేశ్వర్ చేస్తూ ఉన్నారు. వీరు ప్రజల జీవితాలతో మీరు ఆడుకోకండి. మీరు దయచేసి ప్రజల గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరంలో జరిగిన అవినీతి మర్చిపోయారు. నగరంలో హైడ్రా పేరు మీద పేదవాళ్ల ఇల్లు కూలుస్తున్నటువంటి ఒక నేపథ్యంలో ఫాతిమా ఎడ్యుకేషనల్ సొసైటీ ఏదో ఎంఐఎం సంబంధించిన సంస్థ హైకోర్టు చెప్పిన స్పష్టంగా అవి ఉల్లంఘించినటువంటి ఒక స్పష్టంగా మనకు కనబడుతున్నప్పుడు కూడా ఈరోజు ఆ ఇల్లు ఆ ఒక స్కూల్ని ఎందుకు కూల్చివేయట్లేదు? హైడ్రా పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టొచ్చు, కానీ ఎంఐఎం వాళ్ళ మాత్రం వాళ్ళ ఇన్స్టిట్యూషన్ ముట్టుకోదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.